వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని విద్యార్థులను మోసం చేసిన లయోలా కాలేజ్ యాజమాన్యం. ఐఏఎస్ అధికారి అంటూ యువకులను నమ్మించి మోసం చేస్తున్న కిలాడి లేడీ అరెస్ట్. సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యం ఎమ్మెల్సీ కవిత. సంగారెడ్డి బీఎంఎస్ ఇస్తేనే కార్మికులకు న్యాయం. సంగారెడ్డి విద్యార్థుల సామర్థ్యం పెంచటమే లక్ష్యమని కోర్స్ ఇన్ఛార్జ్ తుకారాం చెప్పారు. ఆపరేషన్ సింధూర్ వీడియో రిలీజ్ చేసిన బీఎస్ఎఫ్ పహల్గాం దాడికి ప్రతీకారంగా ఈ నెల 9, 10వ తేదీలో పాక్లోని ఉగ్ర స్థావరాలపై భారత ఆర్మీ విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన మరో వీడియోను బీఎస్ఎఫ్ తాజాగా విడుదల చేసింది. భూభాగంలోకి 2.2 కిలోమీటర్లు చొచ్చుకు వెళ్లి 3 టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ ను మన మిస్సైల్స్ నాశనం చేశాయి. ఆర్మీ దాడితో రేంజర్లు పరుగులు పెట్టారు. ఈ ఆపరేషన్ ను మహిళా, పురుష జవాన్లు విజయవంతంగా ముగించారని బీఎస్ఎఫ్ తెలిపింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో తిరంగ ర్యాలీ ఆపరేషన్ సింధూర్లో ఐస్ విజయవంతంతో సదాశివపేట పట్టణంలోని పార్టీలకు, కుల మతాలకు దూరంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ దేశ ఘన విజయమని అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల్లో వణుకు పుట్టే విధంగా ఎదురు నిలిచిన భారత సైనికులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని వారు పేర్కొన్నారు. కార్యక్రమాల్లో పలువురు ప్రజాప్రతినిధులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉపాధ్యాయులు టెక్నాలజీ ఉపయోగించుకొని బోధించాలి. నూతన టెక్నాలజీ ఉపయోగించుకొని బోధన చేయాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల శిక్షణ కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగేలా చూడాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీఈఓ వెంకటేశ్వర్లు, ఎంఈఓ విద్యాసాగర్, నోడల్ అధికారి లంబాజీ పాల్గొన్నారు. అటువంటి తరగతులను ఏర్పాటు చేసి వాళ్ళు అన్ని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి మరి మన ప్రభుత్వ పాఠశాలలకే విద్యార్థులు వచ్చేటట్టుగా మరి వాటిని రిక్వెస్ట్ చేయాలి. ఎందుకంటే ఈ పాఠశాలని ఉదాహరణ తీసుకోవచ్చు. ఈ పాఠశాల మరి స్ట్రెంగ్త్ విషయంలో కానీ, టీచర్స్ విషయంలో కానీ, మరి రిజల్ట్ విషయంలో కానీ చాలా బాగా వస్తుంది. కాబట్టి మరి ఈ రకంగా అన్ని పాఠశాలలు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏమన్నా అస్సాంలోని హోజాయ్లో తిరంగా యాత్ర సమయంలో ఓ వ్యక్తి హిందుస్థాన్ ముర్దాబాద్, పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదించాడు. స్థానికులు, సైన్యం వెంటనే స్పందించి అతనికి తగిన శిక్షణ అమలు చేశారు. బీఎంఎస్ తోనే కార్మికులకు న్యాయం జరుగుతుందని బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు రాజేశ్వరరావు అన్నారు. సంగారెడ్డిలోని 4వ తరగతి ఉద్యోగుల భవనంలో సోమవారం రాత్రి ఎంఆర్ ఎన్నికల ప్రచార సమావేశం నిర్వహించారు. యూనియన్ ఎన్నికల్లో బీఎంఎస్ గెలవకుండా యాజమాన్యం అనేక కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కార్మికులు ఐక్యంగా ఉండండి, బీఎంఎస్ ను గెలిపించాలని ఆయన కోరారు. చట్ట ప్రకారం కోర్టుకు పోయే హక్కు ప్రతి కార్మికుడికి ఉంటుంది. ప్రతి కార్మికుడు ఉంటే యాజమాన్యం నుంచి ఎవరైనా వర్కర్ గల్లా పనిచేస్తే సింగిల్ పర్సన్ ఎవరైనా పోతే యాజమాన్యం ఎన్ని తిప్పలు పడుతుందో మీకు తెలుసు. కార్మికుడు నూరుకొని ఇస్తుందా? ఒక్క నిమిషం లేట్ అయిందంటే వాళ్ళు ఎంత యాక్షన్ తీసుకోవాలన్నది అంటే సింగిల్గా పోదు. అదే ఒక యూనియన్ పోతే ఏం చేయలేదు. ఒక యూనియన్ పోతే సంఘటితమైన కార్మికుల యూనియన్ ఉంటుంది కనుక ఆ యూనియన్ పోరాడితే ఆ పరిశ్రమ తల ఒక్కే అవసరం ఉంటే తల ఒగ్గుతుంది కనుక
మీ అందరి క్షేమం కోసం మల్లేశం సారు మరి మనకు ఎలక్షన్లు ఉన్నాయా లేవా, ఓడినమా, బిఎంఎస్ మరి రెండోసారి మనకు అవకాశం ఇచ్చిరా, కార్మికులు లేదా అని ఆలోచించలే. ఒకటి ఈ కార్మికులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఎంఆర్ఎఫ్ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి ప్రతి కార్మికుడికి లాభం చేయాలి బిఎంఎస్ తరఫున అని చెప్పేసి అవతల వాడి యాజమాన్యం గంటకు ₹1,00,000 చెల్లించే విధంగా అడ్వకేట్ను పెట్టుకుంటే కూడా కార్మికుల దగ్గర నుంచి 100 తీసుకున్నా 200 తీసుకున్నా తీసుకోకపోయినా జేబుల నుంచి వాళ్ళను వీళ్ళని అడిగి యాజమాన్యంకి ధీటుగా అడ్వకేట్ను పెట్టి కొట్లాడితే 26 సిట్టింగ్ తర్వాత రేపో మాపో మనకు జడ్జిమెంట్ వస్తుంది. అది మన ఫేవరబుల్. ఎవరి ఫేవరబుల్ వస్తుంది? కార్మికుల పక్షాన రాబోతుంది. ఖచ్చితంగా జడ్జి రేపు 15 రోజుల్లో జడ్జిమెంట్ ఇస్తారు. అందుకే ఇప్పుడు యాజమాన్యం ఏం చేస్తుంది? బిఎంఎస్ యూనియన్ ను ఎట్టి పరిస్థితుల్లో ఎంఆర్ఎఫ్ లో గెలిపిస్తే ఈ 17 కోట్లు 20 కోట్లు చెల్లించాల్సిన అవసరం అయితే కనుక అడ్వకేట్ ఒకడు కాకపోతే ఇద్దరిని గట్టెలం పెట్టి ఇంకా మీ కోట్లకు పోవాలన్న కక్షతోటి యాజమాన్యం ఎంఆర్ఎఫ్ కార్మికుల పొట్టగొట్టు మరి ముందుకెళ్తారు. దానికోసమే ఈసారి అగ్రిమెంట్ లేదు కనుక యాజమాన్యానికి ధీటుగా ప్రతి కార్మికుడు, అంటే ఇక్కడ బిఎంఎస్ అని కాదు, మిగతా యూనియన్లో ఉన్నటువంటి కార్మికులు కూడా యాజమాన్యానికి వ్యతిరేకంగా ఓటేసి మీ బోనస్ ₹1,00,000, ఒకటి కాదు 2 కాదు, మీ ఒక్కొక్కరి బోనస్ ప్రతి సంవత్సరము 16,000 నుంచి 17,000 యాజమాన్యం ఇవ్వకుండా నొక్కేసింది కనుక అది కోర్టు ద్వారా వాపసు తీసుకుంటే 1,00,000 నుంచి చిల్లర ఇంకా 1,00,000 పైకి వస్తుంది కనుక ఖచ్చితంగా సాధించడానికి ఈసారి బిఎంఎస్ ను గెలిపియాలి. ఎవరిని గెలిపియాలి? బిఎంఎస్ గెలిస్తే ఎవరు గెలుస్తాము? బిఎంఎస్ గెలిస్తే కార్మికుడు గెలుస్తాడు. బిఎంఎస్ గెలవదు. బిఎంఎస్ గెలిస్తే కార్మికుడు గెలుస్తాడు. కార్మికుడు గెలిస్తే యాజమాన్యం ఓడిపోతుంది. యాజమాన్యం తల ఒగ్గుతుంది. తల ఒగ్గి రేపు ఇదే కాదు రాబోయే రోజుల్లో మరి అంజన్న మొన్ననే ఇచ్చిండు రేవంత్ రెడ్డి సాబ్కు 20,000 కనీసం 21,000 సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం ఉన్నది. దాని ప్రకారం చేయండి. అప్పుడు 50,000 వస్తుంది మనకు బోనస్. ఎంత వస్తుంది? 50,000 బోనస్ వస్తుంది. ఇవాళ ఏలు పెడితే మనకు రేపు ఏమొస్తుంది? కాలు పెడితే సంత అవుతుంది. ఏలు పెడదామా వద్దా? ఏలు పెడితే కాలు పెడతాం. అవునా కదా? ఎంఆర్ఎఫ్ యాజమాన్యంతో మనం పోరాడాల్సిన అవసరం ఉంది. మన హక్కును సాధించుకోవాల్సిన అవసరం ఉంది. మన పైసలు మనం కష్టం చేసిన పైసలు, పుణ్యానికి వచ్చిన పైసలు కావు. 8 గంటలు 10 గంటలు పొద్దున్న లేచి ఉరికొచ్చి మా ఇంట్లో మీ అందరు తెలుసు 6 గంటలకు మీరు డ్యూటీకి రావాలంటే మన ఇంట్లో ఎన్ని గంటలకు లేవాలి? 4 గంటలకు లేవాలి. నువ్వు ఒక్కడో లేస్తావా? నీ ఎప్పుడు ఎవరిని లేస్తావు? ఆమె కూడా లేవాలి. లేస్తా లేదా? ఆమె లేచి లైట్ వేయగానే పిల్లలు లేచి ఇంత కష్టం చేసి మన పైసలు వాటికి ఇడుద్దామా? ఇడవద్దు కనుక ఖచ్చితంగా నీ ఒక్కరి కష్టమే కాదు, నీ ఇంటిల్ని 10 కష్టం ఉంది అని కూడా గుర్తుంచుకోండి. మీరు మీ ఇంటిలో కష్టం కూడా ఈ పైసలల్లో మీ ఇంటిలో భాగస్వామ్యం ఉంది. ఈ ₹1,00,000 అని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఓ మహాకవి చెప్పిండు, పోరాడితే పోయేదేం లేదు. ఏమన్నాడు? బానిస సంఖ్యలు తప్ప. ఇప్పుడు పోరాడితే ఏమొచ్చేది? మనకు పోయేదేం లేదు. బిఎంఎస్ ను గెలిపిస్తే బోనస్ వస్తుంది. అదే ఓడగొడితే ఏమవుతుంది? మన బానిస సంఖ్యలు మనకే ఉంటాయి. అంటే మనకు ఆ బోనస్ రాదు. అవతల చెప్పిన మాటలు ఇంటే ఏమవుతుంది? బోనస్ ₹1,00,000 పోతుంది అని పోతాయి. అవునా కదా? సాధించాలి. ఇంటోళ్ళ మీకోసం ఆలోచించకండి. మిమ్మల్ని 4 గంటలకు లేపి మిమ్మల్ని తయారు చేసి మీరు స్నానం చేసి వచ్చే వరకు మీకు బుక్కెట్ ఏమన్నా ఛాయో బియో పెట్టిస్తే ఆ కష్టాన్ని చూసి మీరు దీనికోసం బోనస్ బిఎంఎస్ వాళ్ళకి ఈసారి బిఎంఎస్ ను గెలిపించాల్సిన అవసరం ఉందని కూడా మీకు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఎప్పుడైతే మనము ఎంఆర్ఎఫ్ యాజమాన్యం సంఘటితంగా పోరాడి గెలిస్తే ఈ యూనియన్లో ఈ ఎలక్షన్లో బిఎంఎస్ యొక్క ప్రతి కార్మికుడి బిఎంఎస్ కాదు ఎంఆర్ఎఫ్ లో మీకు మొన్న తెలుసు గతంలో ఎంత మనం ఈ కేసు వేసేటప్పుడు 1700 మంది కార్మికులు ఉండే ఎంఆర్ఎఫ్. రిటైర్ అయినాక మళ్ళీ ఎవరైనా జాగ్రత్త పెట్టిండా? పెట్టలే.
పని భారం ఎవరికి పంచిండు? ఉన్న 1700 మంది 1600 మంది మీద ఎత్తేసిండు. అంటే ఇంకో 100 మంది పని ఎవడు చేస్తున్నాడు? అవునా కదా? మరి ఇప్పుడు ఏమిటి కోసం పోరాడతాం? ఆ పని భారం కూడా ఒత్తిడి తగ్గించే బాధ్యత కూడా బిఎంఎస్ తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తుంది. పని ఒత్తిడిని తగ్గిస్తారు. పని చేద్దాం, కష్టం చేయాల్సిందే, కంపెనీ నడవాల్సిందే. కంపెనీ నడుస్తే కార్మికుడు బాగుంటాడు. కార్మికుడు బాగుంటే ఆ యూనియన్ యొక్క కార్మికుడికి కంపెనీకి ఫ్యాక్టరీకి మధ్యన అనుసంధానం అయ్యేదే యూనియన్. అటు కంపెనీని బాగు చేద్దాం, యూనియన్ కార్మికుడి యొక్క ప్రతి హక్కును సాధించేంత వరకు పోరాడాల్సిన అవసరం యూనియన్ ఉంది. కనుకనే భారతీయ మజ్దూర్ సంఘ్ గెలవకపోయినా రెండోసారి ఒక్కసారి గెలిస్తేనే మీకు 15,000 లాభం చేసింది. గెలవకపోయినా పోరాడుతుంది. 1,00,000 రూపాయలు ఇప్పియాలని ఒకటే ఒక సంకల్పం. భారతీయ మజ్దూర్ సంఘ్ ఒకటే ఒక సంకల్పం. ప్రతి ఎంఆర్ఎఫ్ కార్మికుడికి 1,00,000 రూపాయలు ఇప్పియాలన్న సంకల్పంతో ఈ ఎజెండా తోటే ఈసారి మనం ఎలక్షన్ లో పోరాడుతున్నాం. ఆ ఎజెండా బాధ్యత ప్రతి కార్మికుడు తీసుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో సింగరేణి జాగృతి ఆవిర్భవించింది. ఇవాళ తన నివాసంలో సింగరేణి కార్మికులతో కవిత సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కార్యాచరణ ఉంటుందన్నారు. టీబీజీకేఎస్తో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తామన్నారు. ఇక బహుజనులు, యువతకు ప్రాధాన్యత కల్పిస్తామని కవిత స్పష్టం చేశారు. సింగరేణి 11 ఏరియాలకు కోఆర్డినేటర్లను నియమించినట్లు పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా సంస్థను కాపాడటమే ధ్యేయంగా సింగరేణి జాగృతి ఏర్పాటైందన్నారు. సింగరేణి ప్రాంతంలో తెలంగాణ జాగృతి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కేసీఆర్ నాయకత్వంలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్దరించి సింగరేణి రక్షించుకున్నామని, అలాంటి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం తమ అవినీతితో అంతం చేయాలని చూస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ కోసం పనిచేస్తున్నాడని, అందుకే కార్మికుల ప్రయోజనాలు దెబ్బతీసే లేబర్ కోడ్ గురించి ఒక్క మాట మాట్లాడటం లేదు. అలియాస్ నేమ్స్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కవిత డిమాండ్ చేశారు. విద్యార్థుల కనీస సామర్థ్యాలు పెంచటమే లక్ష్యంగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నట్లు రాష్ట పరిశీలకులు భానుప్రకాష్ అన్నారు. సంగారెడ్డిలోని కరుణా పాఠశాలలో ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాలు మంగళవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా బోధనా పద్దతులు మార్చుకోవాలని చెప్పారు. కోర్సు ఇన్ఛార్జ్ తుకారం, ఆర్పీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దానితో పాటుగా ఇవాళ ఆధునిక అంశాలైనటువంటి సాంకేతికత, ఐసీటీ వినియోగం, పిల్లలకు లైఫ్ స్కిల్స్, సామాజిక మాధ్యమాల ప్రభావం ఎట్లా పడుతున్నది, దాని దుష్పరిణామాలు ఎట్లా ఉన్నాయి, ఉపాధ్యాయుడిగా మనం ఏం చేయాలి, ఇట్లాంటి అంశాలన్నిటి మీద కూడా ఈ 5 రోజుల కెపాసిటీ బిల్డింగ్ శిక్షణలో మనం నేర్చుకుంటాము. ఎక్కడ ఏ సందేహం వచ్చినా ఆర్పీని అడుగుదాం. ఉద్దేశం ఏం లేదు, మనం ఇవాళ అభ్యసన ఫలితాలు అంటున్నాం. సామర్థ్యాల ఆధారంగా మన వాచకం తయారైంది. తెలిసింది రాయాలి, చూసింది రాయాలి, నేర్చుకున్నది రాయాలి, విన్నది రాయాలి, ఆలోచించి రాయాలి, ఊహించి రాయాలి. అల్వాలోని లయోలా కాలేజ్ యాజమాన్యం విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిందంటూ కాలేజీ వద్ద ఆందోళనకు దిగారు విద్యార్థులు. డిగ్రీ పూర్తవ్వకముందే విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని వాట్సాప్లో మెసేజ్ పంపించి ఒక్కో విద్యార్థి నుండి 10 లక్షలు వసూలు చేసి చివరకు నకిలీ నియామక పత్రాలు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. ఇక తమను ఎందుకు మోసం చేశారని నిలదీసేందుకు కళాశాలకు వెళ్తే తిరిగి తమపైనే అక్రమ కేసులు పెడుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. ఇక వెంటనే తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని, లేకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మా దగ్గర నుంచి 10 lakhs తీసుకున్న తర్వాత మేము పోస్ట్ చేస్తే మాకు ఒక ఆఫర్ లెటర్ ఇచ్చి LMI ఇచ్చి వాటన్నిటిని చెక్ చేసుకోవడానికి ఒక వెబ్సైట్, కెనడా వెబ్సైట్ పంపిస్తే ఇప్పటికీ ఏ అప్డేట్ రావట్లేదని ఆ వెబ్సైట్ గురించి మేము రీసెర్చ్ చేస్తే ఆ వెబ్సైటే ఫేక్ అని తెలిసింది. ఇదంతా మేము తీసుకెళ్ళి కాలేజ్ మేనేజ్మెంట్, కాలేజ్ ప్రిన్సిపల్ ఫాదర్కి చూపించా కానీ ఎలాంటి
ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు, జస్ట్ పోస్ట్పోన్ చేస్తున్నారు. 4 months నుంచి మేము కాలేజ్ వెనకాలనే తిరుగుతున్నాం కానీ ఎలాంటి జస్టిస్ రావట్లేదు. మేము కోరుకునేది ఏంటంటే మీ మీడియా టీం మాకు సపోర్ట్ చేసి మాకు ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వాలి, న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. డాక్టర్ ప్రత్యూష ఐఏఎస్ గా చలామణి అవుతూ యువకులను మోసం చేసి డబ్బులు వసూలు చేస్తున్న ఈ కిలాడీ లేడీ సరితను పోలీసులు అరెస్టు చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం లావుడి తాండాకు చెందిన సరిత అలియాస్ ప్రత్యూష విద్యార్థిని ముసుగులో హాస్టల్లో ఉంటూ తోటి యువతుల సెల్ ఫోన్లు, నగదు దొంగిలించేది. కొంతకాలంగా డబ్బున్న వారిని టార్గెట్ చేస్తూ తాను డాక్టర్, ఐఏఎస్, డీఎస్పీ కూతురంటూ రకరకాల పదవులను వాడుకొని యువకులను మోసం చేస్తున్న సరిత ఏడాది క్రితం ఒక వైద్యుడిని బెదిరించి 5 లక్షలు వసూలు చేసింది. మరో యువకుడిని డబ్బు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించి మరీ డబ్బులు వసూలు చేసింది సరిత. 3 రోజుల క్రితం డయల్ 100 ద్వారా పోలీసులకు ఫోన్ చేసి తాను డీఎస్పీ సతీమణిని అంటూ ఒకసారి యువతి హత్య జరిగిందని, మరోసారి పోలీసులను ఆట పట్టించింది సరిత. నల్గొండ 2 టౌన్, మిర్యాలగూడ 1 టౌన్, నార్కెట్పల్లి, నల్గొండ పోలీస్ స్టేషన్లో చోరీ కేసులు నమోదు చేశారు పోలీసులు. నిన్న ఒక చోరీ కేసులో సరితను అరెస్టు చేయగా వాస్తవాలు బయటపడటంతో రిమాండ్కు తరలించారు. జహీరాబాద్లోని నిమ్జిలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. రాష్ట కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ నిమ్స్ రైతుల కోసం సిపిఎం పోరాటం చేస్తుందని చెప్పారు. అనంతరం కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ధర్నాలో జిల్లా కార్యదర్శి జయరాజ్, కార్యదర్శి వర్గ సభ్యులు రామచందర్, మల్లేశం, సాయిలు, నర్సింలు పాల్గొన్నారు. 8 లక్షల వరకే పరిమితం చేశారు. కానీ అక్కడ ఎకరం 50 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఉంది. 50 లక్షలు ఉంటే కోటి 2013 చట్టం ప్రకారం, కానీ వాళ్ళకి 8 లక్షలు కూడా ఇవ్వడం లేదు. అట్లాగే భూమి కోల్పోయినటువంటి వాళ్ళందరూ కూడా 120 గజాల చొప్పున ఇంటి స్థలం ఇవ్వాలనేటటువంటిది అది ఇప్పటి వరకు ఇవ్వలేదు. అట్లాగే ఇవ్వాలని చెప్పి సంవత్సరాల తరబడి పోరాడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు, పట్టించుకోవడం లేదు. అట్లాగే అక్కడ ఉండేటటువంటి కూలీలకు, ఇతర వృత్తిదారులకు ఈ భూములు కోల్పోతుండడం వల్ల వాళ్ళకు పునరావాసం కలిగించాల్సినటువంటి అవసరం ఉంది. నష్టపరిహారం ఇవ్వాలా చట్టం ప్రకారం అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ ముందు హెడ్లైన్స్ మరొకసారి. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని విద్యార్థులను మోసం చేసిన లయోలా కాలేజ్ యాజమాన్యం. ఐఏఎస్ అధికారి అంటూ యువకులను నమ్మించి మోసం చేస్తున్న కిలాడీ లేడీ అరెస్ట్. సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యం, ఎమ్మెల్సీ కవిత. సంగారెడ్డి బీఎంఎస్ ఇస్తేనే కార్మికులకు న్యాయం. సంగారెడ్డి విద్యార్థుల సామర్థ్యం పెంచడమే లక్ష్యమని కోర్స్ ఇన్ఛార్జ్ తుకారాం చెప్పారు. బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్టార్ టీవీ.